వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం ఎంత అబాస్ పాలవుతుందనేది ఎన్నో సాక్ష్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొన్ననే జనవరి 23న జాతీయ ఓటర్ దినోత్సవం జరిగింది. జాతీయ ఓటర్ దినోత్సవం సాక్షిగా ఎన్నికల కమిషన్ ఎంత విలువలని దిగజార్చుకుంటుందనేది తాజాగా తుది జాబితా ఓటర్ జాబితాను ఎప్పుడైతే ప్రింట్ చేసిందో దాంట్లో తప్పుల తడక గతంలో చూసినట్టుగానే పోయినసారి ఏదైతే ముసాయిదా ప్రింట్ చేశారో ఆ ముసాయిదాలో ఏ తప్పులు అయితే దొరికాయో మ్యాక్సిమం మళ్ళీ అవే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో తమిళ ఓట్లు అధికంగా కనిపిస్తున్నాయి. మరోవైపు సగం తెలుగు పేర్లు, సగం హిందీ పేర్లు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ స్థానికులు కాదా, అంటే గుజరాత్ నుంచి లేకపోతే మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి తీసుకొచ్చి అక్కడ ఓటర్లుగా చేర్పించారా అన్న సందిగ్ధ పరిస్థితి, సందేహాలు చాలా తలెత్తుతున్నాయి చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 30,000కు పైన బోగస్ ఓట్లు చేర్చారని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది, నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్వేలు చేసింది, సమీక్షలు నిర్వహించింది, శిబిరాలు కూడా ఏర్పాటు చేసింది. కానీ అది షార్ట్ అవుట్ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. టీడీపీ, జనసేన సానుభూతి పరుల ఓటర్లను తొలగిస్తున్నారు. మరోవైపు వాళ్ళ సానుభూతిగా ఉన్న చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, మృతి చెందిన వారి ఓట్లు కూడా అలానే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. జీరో డోర్ నెంబర్ పైన వందల సంఖ్యలో ఓట్లు నమోదు అవుతూనే ఉన్నాయి, అయ్యే పబ్లిష్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇంకోవైపు డబలింగ్ ఓట్లు, ఇది డూప్లికేట్ ఓట్లు అంటారు. అంటే ఒక నియోజకవర్గంతో పాటు ఇంకొక నియోజకవర్గాల్లో మళ్ళీ అయ్యే రిపీట్ అవ్వటం. ఇంకోవైపు ఎంత హాస్యాస్పదం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతో ఓటు ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పేరుతో నరసరావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఆయన ఓట్లు 2 ఓట్లు ఆయన పేరు మీద నమోదయ్యి ఉంటాయి. అసలు బిఎల్ఓస్గా పనిచేస్తున్న వాళ్ళందరూ ఎవరు? ప్రైవేట్ సైన్యమా? లేకపోతే మీరు ఎక్కడన్నా యువత ఖాళీగా ఉంటే వాళ్ళకి ఏమైనా 100-200 పెట్టుకొని మీరు ఓట్లు నమోదు చేయించారా? లేకపోతే ఫామ్ 7, ఫామ్ 6 ఎవరు సమీక్షించారు? కనీసం నాలెడ్జ్ కూడా ఉండదండి. అధికారుల పనిచేసింది లేకపోతే ప్రైవేట్ సైన్యమా పనిచేసింది? ప్రైవేట్ సైన్యం పనిచేస్తేనే ఈ ఓట్లు జాబితా తప్పులు తడగ్గా మారింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఎక్కడున్నా కానీ, అంటే ఏ రాష్ట్రంలోనైనా సెంట్రల్లో అయినా సరే ప్రత్యేకించిన సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అధికారులే ఈ ఎలక్షన్ టైంలో ఎన్నికల అధికారిగా పనిచేస్తారు, బూత్ లెవెల్ ఆఫీసర్గా పనిచేస్తారు. మరి ఇటువంటి వాళ్ళందరూ కనీసం నాలెడ్జ్ లేని ఫెలవసా? చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చేశారు, ఎంతో కాంపిటీషన్లో ఉద్యోగాలు సాధించిన పర్సన్స్. మరి అటువంటి వాళ్ళకి కూడా తెలుగు రాయడం స్పష్టంగా రాదా? తెలుగు ఇంటి పేరుని హిందీలో రాసి పర్సన్ పేరుని, ఓటర్ పేరుని తమిళలో రాస్తుంటారా? అసలు ఇన్ని లాంగ్వేజ్లు ఎందుకు మొదలయ్యాయి? ప్రత్యేకించి ఆ చంద్రగిరిలోనే ఎందుకు జరుగుతుంది? ఎందుకు బోగస్ ఓట్లు పెద్ద ఎత్తున చేర్పించి జీరో నెంబర్ మీద చెట్టుకు పుట్టకు ఓట్లు నమోదు చేసి ఆ బోగస్ ఓట్ల ద్వారా గెలవాలనే ఆలోచన అధికార పార్టీ, ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నది అన్నది కళ్ళకు కడుతున్న పరిస్థితి. రాష్ట్రంలో, అసలు దేశంలో ఎక్కడ జరగని విధంగా, రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఓటర్ లిస్టులో పట్టింది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పార్టీ వల్ల కాదా అని విపక్షాలు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న పరిస్థితి, నిలదీస్తున్న పరిస్థితి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్వుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న విధానాలు, చేస్తున్న పనులు, లేకపోతే అడుగులు వేస్తున్న పరిస్థితుల్ని గమనించి నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్ లిస్టు ఎన్నిసార్లు ముద్రించినా కానీ తప్పులు తడగ్గానే మారుతున్నాయి. దీనికోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఒక ప్రత్యేక సెల్లును ఏర్పాటు చేసి దాన్ని షఫ్లింగ్స్ కానీ లేదంటే మార్పులు చేర్పులు కానీ ఏయున్నా కానీ మళ్ళీ ఎలక్షన్ నాటికి యుద్ధ ప్రాతిపదికన చేస్తే తప్ప కానీ ఈ బోగస్ ఓట్లు అలానే కంటిన్యూ అవుతుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఎన్నికల కమిషన్ కావాలనే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితికి దిగజారుతుందని చెప్పి అబాసు పాలు కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ, రాజ్యాంగం ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో ఆర్టికల్స్, చట్టాల ప్రకారం, నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన సంస్థ, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన సంస్థ. ఈ విధంగా రాజకీయ ప్రలోభాలకు లోనవటం, కింద స్థాయి అధికారులు కూడా ఆ స్థాయిలోనే ప్రలోభాలకు గురయ్యి, ఒత్తిళ్లకు గురయ్యి ఇట్లా బోగస్ ఓట్లు నమోదు చేయడం సరైన పద్ధతి కాదు. ఇలాంటి పద్ధతులు అవలంబిస్తే దేశం
ఎటువైపు వెళ్తుందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ ఎన్నికల కమిషను కేంద్రం అవలంబిస్తున్న విధానాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం అంటేనే ఒక సమస్యాత్మక ప్రాంతంగా మారటంలో ఎటువంటి సందేహం లేదనేది మనకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవలంబిస్తున్న విధానాల ద్వారా తేటతెల్లం అవుతుంది.